పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు? ఇవన్నీ బయటికి రావాల్సిన విషయాలు. పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు? డిజిటల్ యాక్సెస్ ఎవరెవరి చేతుల్లో ఉంది? ఎంతమందికి లీక్ వెళ్ళింది? ఎంత ముడుపులు చేతులు మారాయి? ఇవన్నీ తేలాలి. అందుకే సిబిఐ విచారణ కావాలి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకో తెలుసా? కారణం, ఈ రాష్ట్రంలో చంద్రబాబే పోలీసు, ఈ రాష్ట్రంలో చంద్రబాబే లాయరు. ఆయన ఆదేశాలతోనే ఆయనే పర్యవేక్షిస్తాడు వ్యవహారాలను. అధికారం ఉన్నది ఆయన చేతుల్లోనే, అధికారులు రిపోర్ట్ చేసేది ఆయనకే. మరి నిజాలు బయటికి రావాలి అనంటే ఆయన కొడుకే విద్యాశాఖ మంత్రి. మరి నిజాలు బయటికి రావాలి అనంటే, విచారణ నిజాయితీగా జరగాలి అనంటే సిబిఐ లాంటి ఏజెన్సీ, థర్డ్ పార్టీ ఏజెన్సీ వస్తేనే కదా నిజాలు బయటకు వచ్చేది. అప్పుడే కదా ఈ రాష్ట్రంలో వ్యవస్థల మీద ఎవరికైనా నమ్మకం ఉండేది.